మిత్రమా, జీవితంలో విలువనివ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువనిచ్చే బంధాలను వదులుకోవద్దు. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఉండవు. ప్రతి మనిషిలో ఏదో ఒక లోటు ఉంటుంది. కుదిరితే పూడ్చుకోవాలి, లేకపోతే ఓర్చుకోవాలి. అంతేగాని మానసికంగా కృంగిపోతూ మనశ్శాంతి కోల్పోకూడదు. 10 మందిలో ఒకడిగా ఉండకు. సొంతంగా ఆలోచించడం నేర్చుకో. చదరంగంలో పాముగా ఉండకు. ఆట ఆడే ఆటగాడిలా ఉండు. జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈ 3 పనులు తప్పనిసరి. ఎప్పటి పనులు అప్పుడే చేయాలి. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి. ముఖ్యంగా ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి. మొక్క ఎదగాలి అంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం. కాలం మహామాయల మరాఠీ. కోల్పోయిన తర్వాతే బంధాల విలువను, అసలు నిజాలు తెలిసేలా చేస్తుంది. ఎవరిని మనం ఎంత బాధ పెడతామో అంత బాధ మనం పడాల్సిందే. మనసులో మలినం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. అన్నింటినీ పట్టించుకున్నా, అందరినీ పట్టించుకున్నా అన్యాయమయ్యేది నువ్వే. హేళన చేసేవారి గురించి అస్సలు పట్టించుకోకు. నీవు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు. అది వారి జబ్బు. ఒక నమ్మక ద్రోహి వలన పోయిన నమ్మకం 100 మంది నమ్మకస్తులను చూసినా తిరిగి రాదు. చుట్టూ జనాలు దిగజారుతున్నప్పుడు నీ విలువలతో నువ్వు నిలబడితే చాలు. నువ్వు చాలా ఎత్తులో ఉంటావు. వాళ్ళకంటే నీ గుణం నిన్ను రాజుని చేస్తే, నీ మూర్ఖత్వం నిన్ను బానిసని చేస్తుంది. గాలి బలం తెలియదు, సుడిగాలి నిన్ను చుట్టేంత వరకు. నీటి బలం తెలియదు, ఉప్పినై పోటెత్తేంత వరకు. విత్తన బలం తెలియదు, మొక్కగా మొలకెత్తనంత వరకు. నీ బలం నీకు తెలియదు, నిన్ను నువ్వు నమ్మేంత వరకు. నిజం ఎప్పుడు కూడా ఒంటరిగానే పయనిస్తుంది. అబద్ధానికి ఎప్పుడూ తోడు కావాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా, ఓర్పు పట్టిన హృదయం విసుగుపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. కష్టం అందరికీ శత్రువే కానీ మనకి ఎవరో మిత్రులు చూపించి వెళుతుంది. అందుకే కష్టం వచ్చిందని బాధపడకు. నేటి సమాజం తీరు, ఒక మనిషి తనకు అవసరమైనంత వరకు చెడ్డవారైనా చాలా గొప్పవారిని పొగిడేస్తారు. అదే అవసరం లేకపోతే ఎంత మంచివారినైనా సరే చెడ్డవారిగా చిత్రీకరిస్తారు. మనుషుల మధ్య దూరం పెరగడానికి కారణం ఎల్లప్పుడూ మనమే కరెక్ట్, అవతల వాళ్ళు రాంగ్ అనుకోవడం వల్ల మాత్రమే. నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు నిన్ను పొగడారనో పెరగదు, ఒకరు తిట్టారనో తగ్గదు. జీవితం అంటేనే మార్పు. ఏ 2 రోజులు ఒకేలా ఉండవు. మార్పుని అంగీకరించి మొండిగానో తెలివిగానో ముందుకు వెళ్ళిపోవడమే. ఆగి ఆలోచిస్తే శూన్యం తప్ప ఏమీ కనపడదు. మిత్రమా, నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. కష్టపడి బ్రతికేవారు ఎప్పుడూ కోటీశ్వరులే. ఒకరి కడుపు కొట్టి బ్రతికేవాడే అసలైన పేదవాడు. మిత్రమా, ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే మానసిక స్థితి సరిగ్గా లేకుంటే జీవితంలో ఎన్నడూ ఆనందంగా ఉండలేరు. కోపాన్ని అదుపులో పెట్టుకోలేనివాడు జీవితంలో చాలా కోల్పోతాడు. అది మీ పట్ల తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరవచ్చు. అన్ని భయాలు పిరికితనం కాదు మిత్రమా. కొన్ని భయాల వెనక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, మోహం, కోపం, అసూయ అనే 3 నరకానికి 3 ద్వారాలు. మన నవ్వులు వినిపించినంత గట్టిగా మన కన్నీళ్లు కనిపించవు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. నీ లక్ష్యం నెరవేరే వరకు దాని గురించి ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడు. నీ చుట్టూ ఉన్న శక్తి నీ లక్ష్యాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది. ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకు. కొత్త వారిని కలిసినప్పుడు నీ మీద వారి అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. జీవితం ఓ నాటకం. నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలు చూస్తూ ఉండవలసి వస్తుంది. మిత్రమా, చేసే పని చిన్నదని సిగ్గుపడకు.
కోట్లు కూడబెట్టిన వాడు ప్రతి ఒక్కరూ కూడా మొదట కూటికి లేని వారని మరువకు. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించేవారే మనకు నిజమైన ఆప్తులు. చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ మూడు ఉన్నవాళ్ళు నిత్యం సంతోషంగా ఉంటారు. మిత్రమా, ప్రతి ఒక్కరూ కూడా పక్కవారి మీద ఆధిపత్యం కోసం ఆరాటపడతారే కానీ అందరితో కలిసి నడుద్దామనుకునేవారు చాలా తక్కువ. దారి తప్పితే మళ్ళీ వెనుతిరిగి సరైన దారి వెతుక్కోవచ్చు, కానీ మాట తప్పితే మళ్ళీ వెనక్కి తీసుకోలేము. పరిగెత్తడం అందరికీ తెలుసు, పడిపోయిన తర్వాత కూడా లేచి పరిగెత్తే వారిదే విజయమని కొందరికి తెలుసు. మిత్రమా, ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గరవుతున్నారని అర్థం. విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవడం అవుతుంది. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలిసినంత అవసరమైనంత మాట్లాడడమే గొప్ప విషయం మిత్రమా. ఈ సృష్టిలో ఇప్పటి వరకు నీకంటే బలవంతులు, ధనవంతులు పుట్టారు, వారు బ్రతికారు, అందరిలాగానే చనిపోయారు. వారిని మరణం నుంచి కాపాడడానికి వారి ధనం, బలం ఏమీ తోడు రాలేదు, వారు చేసుకున్న కర్మలు తప్ప. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనని కాపాడగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు. ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో మిత్రమా. ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడ నువ్వు గెలిచి చూపించు. ఓడినవాడు నిన్ను చూసి హేళన చేసినవాడు గెలిచిన నాడు నిన్ను చూసి జేజేలు కొడతాడు. బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటి వారిని గెలవడం చాలా కష్టం. నీ లక్ష్యం నెరవేరే వరకు దాని గురించి ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తపడు. నీ చుట్టూ ఉన్న దుష్టశక్తులు అవి పాడు చేస్తాయి కాబట్టి ఎవ్వరి మీద ఎక్కువగా ఆధారపడకూడదు. వారు కొత్త వారిని కలిసినప్పుడు నిన్ను వదిలేస్తారు మిత్రమా. గూడుకి పంజరానికి కూడా తేడా తెలిసిన వాడు మాత్రమే జీవితాన్ని స్వతంత్రంగా నిలుపుకోగలుగుతాడు. ఉపయోగించుకోవడం చేతకాని వాడు ఎన్ని అవకాశాలు వచ్చినా వ్యర్థమే మిత్రమా. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, చేసే పని చిన్నదని సిగ్గుపడకు. కోట్లు కూడా కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేని వారిని మరవకు. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించేవారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించేవారే మనకి నిజమైన ఆప్తులు. నీవు జీవితంలో పడిపోవచ్చు, పరాజయం పొందవచ్చు, నిరాశకు గురి కావచ్చు, కానీ నీవు తిరిగి పైకి లేవగలవు, విజయాన్ని సాధించగలవు, అన్నింటినీ అధిగమించగలవు. అది నీపై నీకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకో మిత్రమా. ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారంటే ఎవరు దొరకరని అర్థం కాదు. ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారని అర్థం. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.